ఉంటాడన్నమాట. అర్థమవుతుందా? మన సృష్టికర్తను మరి మనం సంతోషపెట్టాలా లేదా, ఆనందపరచాలా లేదా? ఆయన కోసం కాదండి, మన కోసం మనం జీవించినప్పుడు ఆయన కూడా సంతోషపడేవాడిగా. మనం ఎప్పుడైతే మనిషి ఉండాల్సిన రీతిగా నేను ఉండాలి అని ఎప్పుడైతే కుమారుడు కుమార్తె అనుకొని నడుచుకుంటూ ఉంటారో ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ఆనందించే వాళ్ళు ఉంటారు. అవునా కదా? అదన్నమాట. చక్కగా దేవుడు హృదయం కూడా ఎలా ఉంటుంది, అది కూడా భావోద్రేకాలు కలిగిందన్నది మనకు అర్థమవుతుందా? అది యాంత్రికంగా ఉంటాడేమో, దేవుడు మొత్తం మిషనరీ లాగా పనిచేస్తూ ఉంటాడేమో, అట్లాగేమీ ఉండదు. భావోద్రేకాలు ఆయన హృదయంలోకి తొంగి చూసే వారంగా మనం ఉండాలి. ఆయన హృదయాలోచన చొప్పున మనం నడుచుకునే వారంగా ఉండాలి. నిత్యం కనెక్షన్ అన్నమాట. ప్రభా ఏం చేయమంటావు, నీ కృపను బట్టి ఈ దినం నాకు ఇచ్చావు, ఏం చేయమంటావు ప్రభా అని చెప్పి నిదానించి ఆయన హృదయంలోకి చూసి ఆయన ఏం చెప్తున్నాడో తేటగా తెలుసుకొని దాని ప్రకారం మన జీవితంలో ఆ దినాన ముందుకు సాగే వాళ్ళంగా ఉండాలి. ఆ సహవాసం దేవుడితో మనకి ఉండాలన్నమాట. కాబట్టి ఈ 2 వచనాలు ఒకటండి. ఏంటంటే 15వ వచనం ఉంది, నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించు. నీ హృదయంలో ఒకవేళ జ్ఞానం లేకపోతే నా హృదయంలో కూడా నేను బాధపడేవాడిగా ఉంటాను. అంత మాత్రమే కాదు, తర్వాత ఏంటంటే 16వ వచనం, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని, అంటే నువ్వు ఉండాల్సిన రీతిగా మాత్రమే నేను ఉండటం ఎప్పుడైతే చూస్తానో నా అంతరంగంలో నేను అంత ఆనందించేవాడిగా, ఇన్మోస్ట్ బీయింగ్. అర్థమవుతుందండి? నా అంతరంగంలో నేను అంత ఆనందించేవాడిగా ఉంటాను అన్నట్టు. మనం కూడా క్రీస్తును పోలి ఉన్నట్లయితే కనుక, నిజంగా దేవుడి ప్రేమ మనలో ఉంటే ఇతరులు కూడా ఎప్పుడైతే అట్లా ఆత్మీయంగా బలంగా ఉంటారో, అభివృద్ధి చెందుతూ ఉంటారో, మనం కూడా అట్లా ఆనందించేవారుగా సంతోషంగా ఉంటాం తప్ప అవతల ప్రార్థన చేస్తే కుళ్ళుకునే బ్రహ్మాండంగా ప్రార్థన చేసింది వాళ్ళ అట్లా చేయకుండా ఉండాల్సింది. అవునా? కొంతమంది అవతల చక్కగా ప్రార్థన చేస్తే వీళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది. అందరికి అర్థమైంది కదా, బాగా ప్రార్థన చేసేవాళ్ళు. అవతల బాగా పాట పాడారు అనుకోండి, వీళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎందుకని? బాగా పాట పాడింది, చక్కగా పాడారు అని అందరూ అంటారు, అందరికి ఆమె మీద మంచి అభిప్రాయం కలిగిద్ది. అవునా? అందరూ ఆమెతో చక్కగా పాడే, దేవుడు మంచి స్వరం ఇచ్చాడు నీకు, ఆ తలాంతుని దేవుడు నా మహిమ కొరకు వాడాలి అది ఇదని మాట్లాడుతుంటే యువతరాలకి గుచ్చుకుంటూ ఉంటాయి ముందు. అవునా? ఎందుకని? హృదయంలో వాక్యం లేదు, కానీ ముసుగు మాత్రం ఉంది. ముసుగు మాత్రం ఉంది. విశ్వాసం ముసుగు ఉందలే కానీ లోపల మాత్రం. అందుకని అవతల బాగా ప్రార్థన చేశారంటే మనకి ఇబ్బంది కలుగుతుంది, పాటలు పాడారంటే ఇబ్బంది కలుగుతుంది. అవతల బాగా వాక్యం చదువుతున్నారు, ఇవాళ 10 అధ్యాయాలు చదివానంటే చాలా మనం నేర్చబడిపోతాం. ఏనంట వాణిలు తోడున్నారు, ఏం కూడా చదవట్లేదు, ఆమె కూడా చదవట్లేదు అనుకున్నాను. రేపు